అతను నేరాల పుట్ట, చేతికి రక్తపు చుక్క అంటకుండా హత్యలు చేయించడంలో దిట్ట, వెన్నుపోట్లు పొడవడంలో ఆయనకు ఆయనే సాటి. మర్డర్ స్కెచ్ వేశాడంటే పక్కాగా అమలు కావాల్సిందే. గన్ను ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ దిగాల్సిందే, కత్తి పట్టుకుంటే పోటు పడాల్సిందే. ఆయనే బెజవాడ క్రైమ్ కిల్లర్ కోగంటి సత్యం. కోగంటి ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ దిగాల్సింది. తెర వెనుక హత్యలు చేయడంలో దిట్ట. పేరులో సత్యం ఉన్నా అంతా అసత్యమే. కోగంటి సత్యం పేరులో సత్యమున్నా అంతా అసత్యమే. ఊసర వెళ్లి ఎలా రంగులు మారుస్తుందో అలా రక్తపు రంగులను మార్చడంలో ఘనాపాటి. నిలువెల్లా విషం నింపుకున్న ఈయన నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. తెర వెనుక ఉంటూ మర్డర్ చేయిస్తాడు. ఆ తర్వాత అబ్బే నాకే పాపం తెలియదంటూ అమాయక చక్రవర్తిలా ప్రవచనాలు వల్లిస్తాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ పోలీసులు దర్యాప్తులో చివరకు దొరికిపోతాడు. అరెస్ట్ అయి జైలుకెళ్లడం, ఆ తర్వాత బెయిల్పై బయటకు రావడం, ఆ తర్వాత మళ్లీ క్రైమ్ దందా మొదలు పెట్టడం, ఇదంతా కోగంటి జీవితంలో నిత్యకృత్యాలే. తాజాగా విజయవాడలో జరిగిన యువ వ్యాపారవేత్త రాహుల్ మర్డర్ కేసులో కోగంటి సత్యం అరెస్టు కావడంతో ఆయన నేరాల చిట్టాను తవ్వితీస్తున్నారు పోలీసులు. పాత సీసాలు కొనే స్థాయి నుంచి కోట్లకు పడగలెత్తాడు కోగంటి సత్యం. కోగంటి నేర చరిత్రే ఆయన ఆ స్థాయికి తీసుకెళ్లింది. సినిమాలో చూపించినట్టు పైకి శాంతి దూతగా, సంఘ సేవకుడిగా, కళాపోషకుడిగా కనిపిస్తాడు. కానీ లోపల మనిషి మాత్రం వేరు. కోగంటిని చూసి ఊసరు వెళ్లి సిగ్గుపడుతుందేమో అన్నట్లుగా రక్తపు రంగులు మార్చడంలో దిట్ట. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వివాదాల్లో స్థలం ఉంది అని తెలిస్తే క్షణాల్లో అక్కడ గద్దలా వాలిపోతాడు. ఏదో ఒకవైపు మధ్యవర్తిత్వం వహించి ఆ తర్వాత ఆస్తిని తన ఖాతాలో వేసుకోవడం సత్యంకు వెన్నతో పెట్టిన విద్య. అడ్డొచ్చిన వారిని హతమార్చి మరీ ఆస్తిని దక్కించుకుంటాడు. 1980 నుంచి మొదలైన కోగంటి నేర చరిత్రకు అంతే లేకుండా పోతోంది. సంవత్సరాల నాడు మేము అమ్ముతామంటే నేను ఇంజనీర్లని, ఆడిటర్లని అందరినీ తీసుకొని వెళ్ళానండి. వెళ్ళి చెక్ చూస్తే అది 25 crores కన్నా ఎక్కువ చేయదండి వాల్యూ. అది 60 crores చెప్పారు. అందుకని విజయ్ అని అతను ఇద్దరు ఉన్నారండి. రాహులే నన్ను తీసుకెళ్ళింది కూడా ఫ్యాక్టరీకి. అతని కారులో తీసుకెళ్ళాడు. సో తీసుకెళ్ళాడు, చూసిన తర్వాత వద్దని చెప్పేసి అనుకున్నామండి మనం. అది 2 years అయిపోయిందండి ఇప్పటికి అది జరిగి కూడా. తర్వాత వద్దనుకున్న తర్వాత ఇతను షేర్ ఇతను డబ్బులకి ఇచ్చేస్తానని అన్నాడని చెప్పి ఇతను ఏదో తిరుగుతున్నాడు. అంటే సంబంధాలు బాగా మాకు వాళ్ళకి బాగా ఉండే సంబంధాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అయినా కానీ ఒక 5-6 రోజుల నుంచి నాకు అసలు ఫోన్ కానీ చేయటం లేదు. 1990లో బెజవాడ నడిబొడ్డులో గల సిఎస్ఐ ఆస్తుల వ్యవహారంలో బిషప్ భగవాన్ దాస్ హత్య నగర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. వీటన్నిటికీ కర్త, కర్మ, క్రియ కోగంటి సత్యమే. కోగంటికి రౌడీ షీటర్ అనే పదం సరిపోదు. ఒక్కసారి కన్ను పడితే చాలు, అది ఖచ్చితంగా సత్యం వశమై తీరాల్సిందే. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. ఇలా 1980లో మొదలైన కోగంటి సత్యం నేర ప్రస్థానం 2021 వరకు సుదీర్ఘంగా హత్యలు, కబ్జాలు, అరాచకాలతో కొనసాగింది. ఈ 20 ఏళ్లలో కోగంటి క్రైమ్ కథా చిత్రంలో ఎంతో మంది తమ విలువైన ఆస్తులనే కాదు ప్రాణాలను కోల్పోయారు. కోగంటిది ఎంతటి క్రిమినల్ బ్రెయినో తెలియాలి అంటే అతనిపై నమోదైన కేసులను చూస్తే చాలు. విజయవాడలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ కోగంటిపై దాదాపు 30 వరకు కేసులున్నాయి. వాటిలో 3 కేసులు మాత్రమే ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నాయి. లేదండి, ల్యాండ్ సెటిల్మెంట్స్లో ఎక్కడ నా పేరు వినబడలేదండి. ఒక 2 సంవత్సరాల క్రితం ఏదో హైదరాబాద్లో మర్డర్ జరిగితే అప్పుడు వినిపించింది. ఆ తర్వాత ఒక 7-8 ఏళ్ల క్రితం కాటగడ్డ బాబు, 10 ఏళ్ల క్రితం కాటగడ్డ బాబు జరిగినప్పుడు వచ్చింది. ఏది జరిగినా అట్లాంటి మర్డర్ ఏం జరిగిందంటే కోగంటి సత్యం గారి పాత్ర ఉంటుందని చెప్పేసి దీంట్లో వచ్చిన తేడా వల్ల నా పేదే ఎందుకు పెడుతున్నారండి. కోగంటి సత్యం మర్డర్ ప్లాన్ చేస్తే ఇక అంతేనని జనం టాక్. కోగంటి కుట్ర నుంచి బతికి బయటపడ్డది ఒక్క కాట్రగడ్డ బాబు మాత్రమేనని అంతా చెప్పుకుంటారు. 2008లో కాట్రగడ్డ బాబుపై కోగంటి సత్యం సుపారీ గ్యాంగ్తో కాల్పులు జరిపించారు. కళ్లల్లో కారం చల్లి దాడికి యత్నించగా అది మిస్ అయింది.
విజయవాడలో హాట్ కేక్ లాంటి గాంధీనగర్లో 2010లో దుర్గా కళామందిర్ వద్ద కొంత స్థలాన్ని కబ్జా చేశాడన్న దానిపై కోగంటిపై పోటా యాక్ట్ కింద కేసు నమోదైంది. నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ సురేంద్రబాబు కొద్ది రోజుల పాటు కోగంటిని నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత డూండి గణేష్ మండపం వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే బోండా ఉమా, కోగంటి సత్యం మధ్య వివాదం నెలకొంది. ఆ వివాదాల్లో కోగంటి సత్యంపై కేసు నమోదైంది. హైదరాబాద్లో స్టీల్ వ్యాపారి రామ్ ప్రసాద్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే. ఇక తాజాగా జరిగిన యువ వ్యాపారవేత్త రాహుల్ హత్య వెనుక ప్రధాన సూత్రధారి కూడా కోగంటి సత్యమే అనేది స్పష్టమవుతోంది. ఈ కేసులో ప్రస్తుతం కోగంటి అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.